హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా సిస్టర్ వాళ్ళ హోమ్ అండి. 3 ఫ్లోర్స్ ఉంటుందండి. 3 ఫ్లోర్స్లో కూడా ఒక ఫ్లోర్ పైన ఫ్లోర్ మా సిస్టర్కి, కింద ఫ్లోర్ వాళ్ళ మరిది గారికి, మిడిల్ ఫ్లోర్లో కంబైన్గా కుకింగ్ అయితే అంతా అక్కడే చేసుకుంటారండి. ఎంట్రన్స్ అవ్వగానే ఇలా ఉందండి ఫ్లోర్ అయితే. మొత్తం 3 ఫ్లోర్లు కూడా ఇలానే ఉంటాయండి. సేమ్ బెడ్రూమ్స్ అయ్యిని, కాకపోతే 2 బెడ్రూమ్స్ ఉంటుంది. మిడిల్ ఫ్లోర్లో మాత్రం 2 బెడ్రూమ్సే ఉంటాయి. ఒక బెడ్రూమ్ ప్లేస్లో కిచెన్ వస్తుందండి అంతే. ఇలా చుట్టూరు కూడా బాల్కనీ ఉంటుందండి, వెనక వైపు కూడా ఉంటుంది. 3 బెడ్రూమ్స్ అండి. పిల్లలకి అది చదువు చెప్పుకోవడానికి అలాగని బోర్డు అని, అంటే వాళ్ళ మామగారు చాలా ప్లాన్డ్గా కట్టించారండి. ఇలాంటి పాత సినిమాల్లో చూసినటువంటి ఏమంటారు డెకరేటివ్ ఐటమ్స్ అవి బాగుంటాయండి. మేము తీసుకొచ్చిన క్యాన్ అండి, స్వీట్స్ అవి తీసుకొచ్చాము. దివానాలు అయితే 2 ఉన్నాయండి ఈ ఫ్లోర్లో. ప్రతి ఫ్లోర్లో కూడా 2 దివానాస్ ఉంటాయండి. ఇది హాల్ కింద యూజ్ చేసుకుంటారండి మా సిస్టర్ వాళ్ళు. 3 రూమ్స్ ఉంటాయి. పేపర్ అది చదువుకోవడానికి, టీపై పెట్టి ఒక చైరు, ఒక రాకింగ్ చైరు రిలాక్స్ అవ్వడానికి, అలాగే ఒకటేమో ఉయ్యాల బండి అంటామండి మేము. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరేనండి. వాషింగ్ మిషన్స్, వాష్ ఏరియాస్ అన్నీ ఉంటాయండి. వీళ్ళు జస్ట్ కుకింగ్ ఒకటే కంబైన్గా చేసుకుంటారండి. అదొక రూమ్, అదొక బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా మళ్ళీ సెపరేట్ రూమ్, అప్పట్లో కట్టించినాయండి ఒక 15 years బ్యాక్. ఇది మిడిల్లో రూమ్ అండి. మిడిల్లో ఉన్న రూము సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది గెస్ట్లు అది వచ్చినప్పుడు ఇవ్వడానికి. కొంచెం బాగా దగ్గరగా రిలేటివ్స్ అంటే ఇప్పుడు మేము, మా సిస్టర్, మా మదరు, మా సిస్టర్ తరపున మా మరిది గారి తరపున వచ్చిన వాళ్ళకి ఇలా ఇస్తారండి. మ్యాక్సిమము ఈ ఫ్లోర్లో మా సిస్టర్ ఫ్లోర్లో అయితే మాత్రం మా మా సిస్టర్ తరపున వచ్చిన వాళ్ళమే ఉంటామండి ఎక్కువ. తర్వాత మా సిస్టర్ వాళ్ళ మామగారు వాళ్ళ రిలేటివ్స్ అలాగా ఉంటారు ఎక్కువ. ఈ ఫ్లోర్ కొంచెం నీట్గా పెట్టుకుంటారండి, అందుకని ఎక్కువగా కొంచెం స్పేషియస్గా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో అంత ఎక్కువ ఇలా బాల్కనీ రాదు కదండి, అందుకని ఇక్కడ ఎక్కువ ఉంటారు. వాష్ బేసిన్ చాలా బాగుంటుందండి, ఇక్కడైతే ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇది 3rd బెడ్రూమ్ అండి. కొంచెం చిన్నగా ఉంటుంది. ఎవరైనా కొంచెం దూర బంధువులు అలా వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళకి అది వచ్చినప్పుడు అయితే మాత్రం కంఫర్ట్గా ఉండొచ్చండి. పెద్ద ఇల్లు కదా, ఆల్మోస్ట్ ఇంకా పైన పెంట్ హౌస్ ఒక రూమ్ ఉంటుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఎంతమంది గెస్ట్లు వచ్చినా విసుగు అనిపించదు ఇలాంటి ఇల్లు ఉంటే. ఇక్కడ అన్ని వాష్కి సంబంధించిన అన్నీ పెట్టుకుంటారు. ఇది వాష్ ఏరియా. మళ్ళీ వ్యూ చూడడానికని అటువైపు ఉంటే బాగుంటుందండి. ఇది వాష్రూమ్స్, ఇది నార్మల్ స్నానం చేయడానికని. ఈ రూమ్కి అయితే 2 doors ఉంటాయండి. కొంచెం ఏజ్డ్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ రూమ్లో పెడుతూ ఉంటారు. ఇది వాష్ ఏరియా, వాష్రూము. ఇలా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇలా చెప్పుల స్టాండ్, ఇలా అన్నీ అన్వాంటెడ్ వేస్ట్ ఏవైతే తుడుచుకోవడానికి అన్నీ అక్కడ పెట్టుకుంటారండి. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సెపరేట్గా పెట్టుకుంటారండి, ఎందుకంటే ఫ్లోర్కి తిరగడానికి సరిపోతుంది కదా, అందుకని. ఇలా సందులాగా ఉంటాయండి. చుట్టూరా కూడా స్పేషియస్గా అంతా కూడా ప్రాపర్గా ప్లానింగ్ ప్రకారం కట్టించారండి. ఇది నాకు తెలిసి ఒక 15 years బ్యాక్ హౌస్ అండి. కాకపోతే ఇది బాగా కలిసి వస్తుంది అలాగని ఇంక ఇదే ఇంట్లో ఉండిపోయారండి. వేరేది పెద్ద హౌస్ కన్స్ట్రక్షన్స్ ప్లాన్లో ఉన్నారు, కానీ ఇది కొంచెం పెట్టిన తర్వాత బాగా కలిసి వచ్చిందండి, అందుకోసం. అయితే ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ ఉంది కానీ నేను అది చూపించలేదండి. కొంచెం పర్సనల్గా ఫీల్ అవుతారు కదండి, కొన్ని ఎమోషన్స్ అవి ఉంటాయి కదా, ఇంకా అందుకని చూపించలేదు. ఇంకా దాంట్లోనైతే కొంచెం ఎక్స్ట్రా ఏముంటుందని అంటే కొంచెం పెద్దగా ఉంటుందండి రూము. ఒక టీవీ ఒకటి, నెక్స్ట్ ఏసీ ఒకటి ఉంటుందండి, అంతే. పెద్దగా ఏమి తేడా ఏమి ఉండదు, కొంచెం స్పేషియస్గా ఉంటుంది. సేమ్ బెడ్ అది కూడా సేమ్ ఉంటుందండి. ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. కొన్ని పర్సనల్గా ఫీల్ అవుతారు కదండి, అందుకే చూపించట్లేదండి.